మీరు శ్రీరంగం వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. శ్రీరంగం తమిళనాడులోని తిరుచి డిస్ట్రిక్ట్ లో ఉంది. మన తెలుగు స్టేట్స్ నుంచి శ్రీరంగంకి వీక్లీ ఒక ట్రైన్ ఉంది. ఒకవేళ ఆ ట్రైన్ దొరకకపోతే తిరుచి చేరుకుని అక్కడ నుంచి శ్రీరంగం చేరుకోవచ్చు. తిరుచి నుంచి శ్రీరంగం 9 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ చెన్నై చేరుకుని అక్కడ నుంచి తిరుచికి వెళ్ళండి. తిరుచి చేరుకుని అక్కడ మీరు ఆటో ఆర్ బస్ ఎక్కి శ్రీరంగం చేరుకోవచ్చు. ఆటోకి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే బస్ టికెట్ కాస్ట్ 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. శ్రీరంగం చేరుకున్నాక ఇక్కడ రాజగోపురం దగ్గర చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. అరౌండ్ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హోటల్లో ఫ్రెష్ అయ్యి దర్శనంకి స్టార్ట్ అవ్వండి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే 7 గోపురాలు దాటి లోపలికి వెళ్ళాలి. దర్శనంకి ఫ్రీ అండ్ పెయిడ్ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంది. ఆలయంలో ఆ టైం కి ఉన్న క్రౌడ్ ని బట్టి ఫ్రీ ఆర్ పెయిడ్ దర్శనం ప్రిఫర్ చేయండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక రామానుజర్ టెంపుల్ ని విజిట్ చేయండి. ఇక్కడ రామానుజుల వారి బాడీని 900 సంవత్సరాల నుంచి పాడవకుండా ప్రిజర్వ్ చేశారు. అలాగే ఇక్కడ 21 గోపురాలు ఒకేసారి చూసే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. దీనికి ఒక్కొక్కడికి 50 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వెనక భాగంలో వెళ్లాయి గోపురం అని ఉంటుంది. ఈ గోపురంకి ఒక విషాదమైన స్టోరీ కూడా ఉంది. అలా టెంపుల్ లో ఒక 2-3 అవర్స్ మెల్లగా స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలు దర్శించుకోండి. దర్శనం కంప్లీట్ అయినాక ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పంచభూత లింగాల్లో ఒకటైన జంబుకేశ్వర ఆలయం ని కూడా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి.